తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అరుణయోగ ఆముదం మోకాళ్ళ నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నటులు శివాజీ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం అనేక విషయాల గురించి. నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి అమరావతి మావిగాన్ అని చెప్పేసి తర్వాత ఇంకా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా కానండి, ఈ సందర్భంలో మనందరం కూడా తెలుగువారిగా అందరం కూడా ఆనందపడాల్సిందంటే మనకు 2 రాష్ట్రాలు ఉన్నాయి, మనకు 2 రాజధానులు ఉన్నాయి. తెలంగాణకి హైదరాబాద్ రాజధాని, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని. అది ఇది సందర్భం, ఇది మనం మాట్లాడుకోవాలా. చరిత్ర గుర్తుంచుకునేటటువంటి రోజు ఇది. సో ఖచ్చితంగా మనం ముఖ్యంగా ఈ సందర్భంలో మనము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది కొంతమంది అమరవీరులకి, అక్కడ చనిపోయిన వాళ్ళకి పొలాలు ఇచ్చి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి, అలాగే అక్కడ 33,000 కుటుంబాలకి, మనం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి, యావత్ ఆంధ్రప్రదేశ్ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు. ఈ త్యాగాలని చరిత్ర ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, ముఖ్యంగా మహిళామ్మలకు, ఆ అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన మీ అందరికీ కూడా, రాబోయే తరాలతో పాటు ఈ తరం కూడా మీ అందరికీ మీ పాదాలకి నమస్కారం చేసుకుంటూ మీకు కృతజ్ఞులుగా ఉండాలి. వీళ్ళంతా కూడా కృతజ్ఞతతో ఉండాలి, భావితరాలు ఉంటాయి. సో ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య వ్యక్తి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వానికి. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిని, అమరావతి బిల్లుని చట్ట సవరణ చేసి అమరావతిని శాశ్వత రాజధానిగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కాంగ్రెస్ పార్టీకి, ఈ బిల్లుకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తరాలు మిమ్మల్ని గుర్తుంచుకుంటాయి. ఇది మర్చిపోలేని సందర్భం. ఈ పోరాటంలో నిలబడ్డ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున ఒక ఫలితం వచ్చింది, అదే అమరావతి. నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి. ఇది గర్వంగా ప్రపంచంలో ఎక్కడున్నా, ఎక్కడి నుంచి నువ్వంటే నేను ఆంధ్రుడిని, నా రాజధాని అమరావతి అని ధైర్యంగా చెప్పేటటువంటి ఒక సందర్భం నా రాజధాని అమరావతి అండి. ఓకే, మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే రేపొద్దున మార్చే అవకాశం ఉంది కదా అని మాట్లాడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయండి, అది సందర్భం కాదు అసలు. అది అసందర్భమైనటువంటి ఆలోచన. ఇక్కడ రాజకీయ నాయకులకు కావాల్సింది ఏంటంటే, అసలు మీ సొంత ఆస్తుల్లో నుంచి ఈ రాష్ట్రానికి ఏమన్నా పెడుతున్నారా? ఏ రాజకీయ పార్టీ అయినా ఏమన్నా పెడుతున్నారా? ఏమీ లేదు కదా, రూపాయి ఇవ్వరు. మీ క్రెడిట్, మీకు ఆపోజిట్గా ఉన్న రాజకీయ పార్టీ క్రెడిట్ల గురించి ఆలోచించుకుని భావితరాలకి లేదంటే ప్రస్తుతం ఉన్న తరానికి అన్యాయం చేసే హక్కు మీకు లేదు కదా. అసలు మీకు సంబంధం ఏంటి? మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, మీరు పరిపాలన చేయాలి, ప్రజల అవసరాలను గమనించాలి, రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమి ఇవ్వాలనేది ఆలోచించాలి తప్ప, నేను ఇది చేస్తే రేపు అతనికి క్రెడిట్ వస్తుందేమో. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి చేసినటువంటి పరిపాలన సంస్కరణల వల్ల, హైదరాబాద్లో తనుండి పరిపాలన ఉన్నప్పుడు చేసిన సంస్కరణల వల్ల ఈ రోజున హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలబడింది. దాన్ని ఎవరు తుడిపేయగలరు? ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు అంటారు. ఎవరు తుడిపేయగలరు? ఎవరికేంటి సంబంధం? చేసిన చంద్రబాబు నాయుడు గారిది సొంతం కాదు, ఆ పని చేసిన రాజశేఖర రెడ్డి గారిది సొంతం కాదు. ప్రజలు ఇక్కడ ఆలోచించాలి. నేను ఏ రాజకీయ పార్టీని ఏమీ అనదలుచుకోలేదు, ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీకు 30 మంది ఉండొచ్చు, నీకు 30 మంది ఉండొచ్చు, కానీ ఒక 40 మంది మీ ఇద్దరికి సంబంధం లేని వాళ్ళు ఇక్కడ అన్నీ గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఎవరికి ఓటు వేయాలనేది. పాలన గతి తప్పినప్పుడు ఈ 40% చాలా కీలకమై ఉంటుంది. అది మర్చిపోతున్నారు రాజకీయ నాయకులు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలనేది యావత్ ఆంధ్రుడి లక్ష్యం. అది వాళ్ళ యొక్క ఆశ కూడా అండి. ఈ రోజున మనం అందరం ఇక్కడికి వచ్చామంటే, హైదరాబాద్ వచ్చామంటే, మనకి ఇది క్యాపిటల్ కాబట్టి ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాము, ఇక్కడ నిలబడ్డాము. ఈ ప్రాంతం మనకు చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళకి సపరేట్ రాష్ట్రం కావాలని కోరుకున్నా కూడా మనం కూడా జై తెలంగాణ అన్నాం, ఎందుకంటే ఇది ఈ ప్రాంతం కోరిక. కానీ నా ప్రాంతం ఒకటి ఉంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటారు ఇండియన్స్? ఎందుకు చేసుకుంటారు? మన ప్రాంతం, నా గడ్డ. మరి సో అలాంటి ఒక ఫీలింగు ప్రతివాడికి ఉంటుంది. కొంతమంది బయటపడలేరు. హైదరాబాద్లో ఉన్నంత మాత్రం నేను ఆంధ్రావాడిని కాకుండా పోనుగా. నా మూలాలు అదే కదా, నా మూలాలను నేను ఎలా మర్చిపోతాను? సో ఆ ప్రాంతంలో ఒక రాజధాని ఉంటే రేపు పొద్దున్న రాబోయే తరాలకి, ఇప్పుడు అమరావతి అనేది చిన్న విషయం కాదండి, చాలామందికి తెలియదు. ఎంతసేపు రాజకీయ పార్టీని ఫాలో అవుతుంటారు. దరిద్రం అదే. ఇక్కడ వైసీపీ వాళ్ళు వైసీపీ పార్టీని ఫాలో అవుతుంటారు, టీడీపీ వాళ్ళు టీడీపీని ఫాలో అవుతుంటారు, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్
వాళ్ళ పార్టీ కార్యకర్తలు. కానీ కాదు, ఇక్కడ కాదు. ఫాలో అవ్వాల్సింది ఈ అమరావతి వల్ల అసలు ఉపయోగం ఏంటని వీళ్ళు ముగ్గురు ఆలోచించాలి. ఈ అమరావతి వల్ల, ఒక కొత్త రాజధాని వల్ల ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పనులు దొరుకుతాయి. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చే సంస్థల్లో పని దొరుకుతాయి. ఈ పని చేసుకునే వాళ్ళ కోసం చుట్టుపక్కల ఇంకా అనుబంధంగా చాలా పనులు దొరుకుతాయి. దాని మీద ఆధారపడి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే పంటలు, కూరగాయలు, రకరకాల ఇట్లా ఏర్పడింది హైదరాబాద్ నగరం. అంతే తప్ప ఏదో హైదరాబాద్ అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, ఒక కోర్టు, ఒక సెక్రటరేట్ ఉంటే పని అవ్వదు. అక్కడ అన్నీ రావాలి, అన్నీ వస్తాయి. మొన్న ఈ మధ్య నేను అమరావతికి, దుబాయ్కి నేను ఒక మాట మాట్లాడాను. మూర్ఖులకి తెలీదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇది చాలా సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్కి. ఎక్కడైనా సరే పెట్టుబడులు ఎలా వస్తాయంటే సేఫ్ ప్లేస్ చూసుకుంటారు. అది అన్ని రకాలుగా అలాంటి ఒక కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు దొలేరాకి అటువంటి అవకాశం ఉంది. గుజరాత్లో నిర్మించే దొలేరా సిటీకి ఓ మంచి అవకాశం ఉంది. అలాంటి అవకాశం మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఉన్నాడు ఇక్కడ మంచి విజనరీ నాయకుడు ఉన్నాడు ఇక్కడ. ఖచ్చితంగా ఇక్కడ కంపెనీలు వస్తాయి. మనకి వాళ్ళకి 2000 కిలోమీటర్ల దూరం అంతే. దుబాయ్కి మనకి 2000 కిలోమీటర్స్ దూరం అండి, 2500. అమరావతికి ఎంత పొటెన్షియల్ ఉందంటే అండి, నెక్స్ట్ 10 ఇయర్స్లో మనందరం చూస్తాం. నెక్స్ట్ 10 ఇయర్స్లో నేను ఈ హైదరాబాద్ నగరం వచ్చినప్పుడు నా కళ్ళ ముందు ఎదిగిన నగరం ఇది. అసలు ఫిలిం నగర్లో ఇప్పుడున్న ఈ ఇల్లు కూడా లేదు. ఓన్లీ అక్కడ అదొక్కటే ఏసీఎస్ ఒకటి ఉండేదండి. ఒకటే 20 ఫీట్ రోడ్డు ఉండేది. మోహన్ బాబు గారి ఇంటి ముందు నుంచి 20 ఫీట్ రోడ్డు ఉండేది. కొన్ని ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఇది హైదరాబాద్ నగరం, ఫిలిం నగరం ఎస్పెషల్లీ. అసలు మీకు జూబ్లీ హిల్స్ అయితే అసలు లేదు, చెక్ పోస్ట్ వరకే. ఏ ఇయర్ అండి? 95. సో రేపు 10 సంవత్సరాల తర్వాత అమరావతిని ఎవరు ఊహించలేరు. మీకు సైన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మెడికల్ వైద్య పరంగా కానివ్వండి, చాలా గొప్ప విషయాలు జరగబోతా ఉన్నాయి అక్కడ. టెక్నాలజీ కానివ్వండి, వీటన్నిటి కింద ఒక ప్లాన్డ్ సిటీ. ఇప్పుడు మీకు రేపు పొద్దున సింగపూర్ కన్సార్టియం కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇలా చాలా వస్తాయండి, చాలా కంపెనీలు వస్తాయండి, చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా మిగతా రాజకీయ పార్టీల వాదనని మనం అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకంటే ప్రజలు తెలివైన వాళ్ళు. మన ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలాగా చేసేద్దాము, ఏది పడితే చేసినా కూడా మనకంటూ ఒక సైన్యం ఉంది, ఇవన్నీ భ్రమలండి. దీనివల్ల ఏ పార్టీ ఊహించుకున్నా ఏమీ జరగదు. ఇక్కడ ఉన్న ప్రజలకి, వాళ్ళ అవసరాలకి, వాళ్ళ కోరికలకి అనుగుణంగానే పరిపాలన జరుగుతుందే తప్ప, ఒకవేళ గాడి తప్పినా అధికారంలో ఉన్న వాళ్ళు తప్పిస్తారే తప్ప వాళ్ళకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా చేద్దామంటే ఎప్పటికీ నడవదండి. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, రాజకీయ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో, మీరు ₹1 మీ కుటుంబ ఆస్తుల్లోంచి ఈ ప్రాంతాలకు పెట్టట్లేదు. మీరు ప్రజల కోరికల ఆలోచనలో తీసుకోవాల్సిందే కానీ మీ ఇష్టాలకి ఇక్కడ తావు లేదు. ప్రజలకి ఏం కావాలి అది ఆలోచించి దానికి అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా నిలబడతారు తప్ప, నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇదే అని అనుకుంటే మిమ్మల్ని తీసుకెళ్ళి మీ ఇంట్లోనే కూర్చోబెడతారు తప్ప మీకు ఎటువంటి అవకాశం ఉండదు. అది ఎవరన్నా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ప్రజలకు అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా గాడి తప్పుతుంది అంటే మాత్రం ఇంట్లో ఉండాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.